గత 5 నెలలుగా జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో గత 5 నెలలుగా జరుగుతున్నటువంటి కక్షపూరితమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు వీటన్నిటిని కూడా ప్రభుత్వ అధికారులు వీళ్ళందరితో కూడా ఎన్ని రకాలుగా చేపిస్తున్నారో చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఒక జరిగినటువంటి కేసుకు సంబంధించి ఈ రోజు మళ్ళీ బయటికి తీసి ఒక సీనియర్ అధికారిని ఈ రోజు జైల్లో పెట్టేటటువంటి పరిస్థితి. సరే, ఏదున్నా కానీ చట్టాన్ని గౌరవిస్తూ ఆయన కూడా సీనియర్ అధికారిగా ఉండి సుప్రీంకోర్టు దాకా పోయి ఆయనకున్నటువంటి చట్టపరంగా ఉన్నటువంటి అవకాశాలన్నింటిని కూడా ఉపయోగించుకొని కోర్టు తప్పకుండా హాజరుపడాల్సిందేనని చెప్పేసి చెప్పిన తర్వాత చట్టాన్ని గౌరవించి హాజరుపడటం జరుగుతూ ఉంది. సార్, ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ప్రభావతి గారు సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆ రోజు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ వాళ్ళు చెక్ చేసినటువంటి దాన్ని కానీ మొత్తం కూడా ఆమె విపులంగా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా గాయపరిచినటువంటి వాతావరణం కానీ లేకపోతే వేరే విధమైనటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఆమె A5 ఇప్పుడు ఆమె సార్ అయితే మళ్ళీ ఒక గవర్నమెంట్ డాక్టర్ గా ఆమె సూపరింటెండెంట్ గా ఆమె ఇచ్చినటువంటి అఫీషియల్ రిపోర్ట్ అది. వాళ్ళు చెక్ చేసి వాస్తవాలని చెప్పినటువంటి పరిస్థితి. సరే, అవన్నీ ఆమె మీద A5 గా పెట్టారనంటే ఇప్పటికే ఒక 3 IAS అధికారులని IPS అధికారులని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇదిగో రిటైర్ అయినటువంటి విజయపాల్ సార్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మేడం గారి మీద కూడా పెట్టడంలో మేమేం పెద్దగా ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ప్రభుత్వ అధికారుల మీద గౌరవం కానీ లేకపోతే ఇంకోటి, ఇప్పుడు పరిపాలనలో ఉన్నప్పుడు పై ఉన్నటువంటి సీఎం స్థాయి నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు అన్ని చెప్పిన చట్ట ప్రకారం లోబడి పనిచేస్తూ ఉంటారు. వాటన్నిటినీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సూపరింటెండెంట్ గా చేశారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎస్పీగా చేశారని ప్రతి వాళ్ళని కూడా ఇబ్బంది పట్టే పరిస్థితి. రఘురామరాజు గారికి సంబంధించినటువంటి ఫోటోల్ని మీరు చూపిస్తా ఉన్నారు. గతంలో కూడా మనం టీవీల్లో చాలా చూసాం. రఘురామరాజు గారిని అరికాలు కోటింగ్ ఇచ్చారని లేకపోతే తాళ్లతో కొట్టారని ఇందాక కూడా మన సోదరుడు చెప్తా ఉన్నాడు. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి కాళ్ళు ఎలా ఉంటాయి ఏంటి ఏందనేది ఒకసారి చూడండి. నన్ను ఒకసారి చెప్పండి అన్నా, చెప్పండి. కొంచెం నలుగురు జనాలు నేననేది నేను తయారు చేసినవి కాదు ఏంటి, ఈ టీడీపీ వాళ్ళు తయారు చేసినట్టు మేము తయారు చేసినవి కాదు. ఇవి మీరు ఆన్లైన్ లో చూసుకున్నాక ఏం చూసుకున్నా కానీ మీకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా కేవలం ఆ డయాబెటిక్ పేషెంట్స్ కి ఉండేటటువంటి సిచ్యువేషన్ లో ఇదిగో చూడండి. మీరు డయాబెటిక్ పేషెంట్స్ కి ఉండేటటువంటి గాయాలు లాంటి అన్నిటిని కూడా చూపిస్తూ డయాబెటిక్ పేషెంట్ అయినటువంటి రఘురామరాజు గారికి సంబంధించినటువంటి ఫోటోల్ని ప్రజల ముందు చూపించి అవన్నీ కూడా కక్షపూరితంగా చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూడండి సార్ ఒకసారి. ఇవన్నీ కూడా నేనేమంటానంటే ఉండనా ఒక నిమిషం ఉండు. ఇవన్నీ కూడా అథెంటికేషన్ లేదంటారా సార్? ఇవన్నీ కూడా రఘురామరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండబా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచినటువంటి మా ఎంపీని సార్ మేమెందుకు కొట్టుకుంటాం, మేమెందుకు 3rd డిగ్రీ పెడతాము, మాకు అవసరం ఏముంది? అలా చేయాలి అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేవాళ్ళం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనీసం మేము షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు సార్. అలాంటి వాళ్ళని ఇవాళ మేమేదో చేసామని చెప్పి అనుకున్నారు కదా. షోకాజ్ నోటీస్ కాకుండా డైరెక్ట్ టికెట్ అన్నా, నువ్వు మాట్లాడితే నేను మెదలకుండా ఉంటా. మాట్లాడన్నా, వెళ్ళాలి కదా, నేను చెప్పేది వెళ్ళాలి కదా. నలుగురికి ఇది వాదన హేతుబద్ధంగా ఉండాలండి. చిన్నపరెడ్డి గారు హేతుబద్ధమేనా? నేను చెప్పేది వాస్తవాలు చెబుతుంటే హేతుబద్ధత అంటావు ఏందన్నా? నేను వాస్తవాలు అవమానించే విధంగా డాక్టర్స్ అవమానపరిచే విధంగా మాట్లాడుతా ఉన్నావు. అట్ట కదన్నా, నేను వాస్తవాలు చెబుతూ ఇదిగోండి ఇవన్నీ నేను గూగుల్లో తీసినవి, నేను ఎక్కడే నేనేమో తయారు చేసినవి కాదు, గూగుల్లో తీసినవి కనపడుతున్నాయా లేదా మీకు? గూగుల్లో తీసే వాటికి మిలిటరీ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ కి ఏం సంబంధం అండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? అవన్నీ చట్టం తెలుసు సార్, అవన్నీ చట్టం తెలిపారు, చట్టం చూసుకుంటది. కానీ కదా వాళ్ళ అరెస్టులు జరుగుతా ఉన్నాయి.
చిన్నపరెడ్డి గారు, కక్షపూరితంగా జరిగేటటువంటి అరెస్టుల్ని మనం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇంటికి ఒకరిని అరెస్ట్ చేసే విధంగా తయారు చేస్తా ఉన్నారు సార్. చట్టాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇలా సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఇసుక గురించి మనం మాట్లాడినా, ఉచిత బస్సు గురించి మాట్లాడినా, మీరిచ్చినటువంటి 6 పథకాల గురించి మాట్లాడినా, నీకు 15,000 నీకు 15,000 అని చెప్పేసి అప్పుడు సంబరంగా చెప్పారు మీరు. ఇవాళ ఆ 15,000 నీకు ఇచ్చారా అని మేము అడిగితే దాని మీద కూడా మీరు సోషల్ మీడియాలో మాట్లాడారు. ఒకే క్వశ్చన్ మీరే కంటిన్యూ చేయండి. ఒక్క క్వశ్చన్. ఇప్పుడు మీ కార్యకర్తలు అందరూ కూడా అరెస్ట్ చేసి కొడతా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా, ఎంతమందికి దాకా షుగర్ సంబంధించిన నొప్పులు కానీ లేదు ఈ మచ్చలు కానీ పడ్డాయో చెప్పండి. మేము కనపడాలి కదా. అర్థమైంది మీరు చెప్పింది. మా చిలకలూరుపేటకు సంబంధించి సుధారాణి అని 26 సంవత్సరాల అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయికి షుగర్ లేదు. వాళ్ళ ఆయనకు 30 సంవత్సరాలు, ఆ అమ్మాయికి షుగర్ లేదు. మన రవిని అరెస్ట్ చేశారు, ఆయనకి షుగర్ లేదు. అవన్నీ కనపడవు కదా, ఎలా కొట్టారు ఏందనేది జడ్జి గారికి చెప్పారు సార్. ఆ వార్తలు తేలిపోయినాయి అన్ని కూడా జడ్జి గారికి చూపించారు సార్. అందుకని ఇవన్నీ కష్టపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇవన్నీ వేసి జగన్మోహన్ రెడ్డి గారిని, ఐపీఎస్ని, ఐఏఎస్ని అందరిని కూడా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కక్షపూరితంగా అరెస్ట్ చేయడం కోసం అధికారులందరినీ కూడా ఇబ్బందులు పెట్టి వైఎస్ఆర్ మాత్రమే వీళ్ళంతా ఇబ్బంది పడ్డారన్న దాన్ని చెప్పడం కోసం చేసేటటువంటి ప్రయత్నంలోనే ఇవన్నీ జరుగుతున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం సార్. చట్టం ముందు అందరం సమానంగానే పోతాం, చట్టానికి సంబంధించి గౌరవిస్తాం, కోర్టులను గౌరవిస్తాం. అందుకని చెప్పేసి ఇవాళ విజయపాల్ గారు కూడా ఆయన చట్టాన్ని అనుసరించే ఆయన రిటైర్ అయినప్పుడు కూడా అధికారుల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి.